కళ్యాణ గుణములను మనందరికీ అందించేటటువంటి కళ్యాణ గుణములు అంటే మన ఇంట్లో జరిగే శుభకార్యాలు కానివ్వండి, మనకి భవిష్యత్తులో కలిగేటటువంటి విషయాలు కానివ్వండి, వాటన్నిటికీ కళ్యాణ గుణములని పేరు. రిపుహరం అన్నాడు. రిపుహరం అంటే శత్రునాశనం కలుగుతుందన్నాడు. వింటే దుస్వప్న దోషావహం, దుస్వప్నములన్నింటినీ కూడా తీసేస్తుంది అని చెప్పారు. పంచాంగ శ్రవణం, పంచాంగ శ్రవణం చేసినటువంటి వాళ్ళకి దుస్వప్నములు రాకుండా ఉంటాయి అని చెప్పారు. చాలా మందికి పీడకలలు అంటూ ఉంటారు. వాటి పీడకలలు రావడం, ఇటువంటి దోషములన్నీ కూడా పంచాంగ శ్రవణం వల్ల పోతాయి. అలాగే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం, గంగా స్నానం చేసినటువంటి ఫలం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. కాశీ వెళ్ళి గంగా స్నానం చేస్తే ఏ ఫలం వచ్చిందో ఇక్కడ కూర్చొని చక్కగా పంచాంగ శ్రవణం చేసినా కూడా అదే ఫలితం వస్తుందన్నాడు. విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం, ఎవరికైనా బ్రాహ్మడికి సద్బ్రాహ్మడికి ఒక పంచాంగమును గనక పంచాంగము దక్షిణ ఉగాది రోజున దానం చేస్తారు. ఆ పంచాంగము దక్షిణ గనక ఇస్తే మీకు గోదానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. అందుకని మనం గోవును కొని ఇవ్వగలమా? కాలక్రమంలో 1,00,000 రూపాయలు ఉంది, మరి ఏం చేయాలన్నారు? ఈ పంచాంగమును కనుక కొని ఒక దక్షిణ పెట్టి బ్రాహ్మడికి కనుక దానం ఇచ్చినట్లయితే గోదానం చేసిన ఫలం మీ ఖాతాలో వేస్తారని చెప్పారు. గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఈ పంచాంగము మనందరి ఇళ్లల్లో కూడా ఉండాలి. ఇవాళ మనం పంచాంగం అంటే ఇదేదో బ్రాహ్మణులది మాదేం కాదు, ఏదో మాకు సమస్య వచ్చినప్పుడు వెళ్ళి అయ్యగారిని అడుగుతాము అని అనుకుంటూ ఉంటాం. కాదు, పంచాంగం అందరిది, అందుకే సార్వత్రికంగా దొరుకుతుంది. అదేం ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిందో ఇంకోళ్ళ కోసం ఏర్పాటు చేసిందో కాదు. ఇది అందరిది, అందరిళ్లలోనూ ఉండదగింది, అందరికీ కావాల్సింది. ప్రతి నిత్యము దీంతో మనందరికీ పని ఉంది. కాకపోతే ఇది ఎలా వాడాలో మనకు తెలియదు, దీన్ని వాడుకోవడం తెలుసుకోవాలంటే. ఇది అందరికీ ఉపయుక్తమైనటువంటిది అని చెప్తుంటాం. కాబట్టి ఆయుర్వృద్ధిదముత్తమం, రోజు ఒకసారి పంచాంగం మన లోపల విషయాలు తెలిసినా తెలియకపోయినా మీరు కేవలం దీన్ని ఒకసారి ముట్టుకుని దండం పెట్టుకున్నా కూడా మీకు ఆయుర్వృద్ధి కలుగుతుందని చెప్పాడు. శుభకరం అని చెప్పాడు. అది ఎప్పుడు చూడండి, దాన్ని ఎప్పుడు ముట్టుకోండి. దాన్ని మిగతా విషయాలకి ఎవరు తీయరు. పంచాంగం ఎందుకు తీస్తారు? అయ్యా మా ఇంట్లో గృహప్రవేశం ముహూర్తం పెట్టండి, మా ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టండి, మా అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా లేదా చెప్పండి, లేదా మాకు ఆరోగ్యం బాగుంటుందా లేదా చెప్పండి. ఇట్లాంటి శుభకరమైన విషయాలకు తీస్తారు కానీ అశుభాలకు పంచాంగాలు తీయరు. అందుకని శుభకరం, నిరంతరం శుభములను కలిగించేటటువంటిది. సంతాన సంపత్ప్రదం, మన భవిష్యత్తును తెలియజేసేటటువంటిది, మన పై తరములను చక్కగా మార్గంలో నడిపించేటటువంటివి అని చెప్పాడు. అలాగే నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత, పంచాంగం ఒక్కటి వింటే అసలు ఏ ఏ కర్మ ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో కూడా మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయని చెప్పారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం. ఏదైనా మనం ప్రారంభించేటప్పుడు అసలు అది ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటే చేయాల్సిన పని మరి కాస్త ఉత్సాహంగా కలుగుతుంది. మామూలుగా వచ్చి పంచాంగంలో ఉన్నది మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మీరు కూడా చదువుకోవచ్చు, ఖర్చు పెట్టి నన్ను పిలవక్కర్లా. పంచాంగం ఏమిటి, పంచాంగంలో ఉన్నది ఏమిటి, పంచాంగం వల్ల మనకు ఏమిటి అనే విషయాలు మనం అందరం తెలుసుకుంటే పంచాంగ శ్రవణానికి మనకి అర్థం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది.